హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేయబోతున్న రెసిపీ హోమ్ మేడ్ క్యారెట్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మనం ఫస్ట్ ఫ్రెష్ క్యారెట్లు ఒక 4 తీసుకున్నాను. ఆ 4 క్యారెట్లు మీడియం సైజ్ క్యారెట్లు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. అవన్నీ ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసుకొని దాంట్లో బాగా శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే బయట ఎక్కడ తెచ్చింటాం కదా, అందుకోసం శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పీల్ చేసుకోవాలి. క్యారెట్ని పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా, మరీ పెద్దగా కాదు, మరీ చిన్నవిగా కాదు, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఫ్రై అవ్వవు, ఉప్పు కారం సరిగ్గా పట్టకపోతే ఫ్రై బాగుండదు. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఒక పచ్చిమిర్చి 4 చీలికలుగా చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాను. అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రైకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ కొద్దిగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక కొద్దిసేపు వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చిటపటలాడే వరకు ఉండాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాం కదా, ముందుగా అవి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. 1 నిమిషం కలుపుతూ వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. హాఫ్ ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు. హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరి క్యారెట్లో ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయితే చాలు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లన్నీ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వదు క్యారెట్. అలాగే కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్లా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక క్యారెట్ని బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు అలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. క్యారెట్ ఫ్రైకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముందే వెయ్యరు. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే కలుపుతూ 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉండాలి. పెట్టుకున్న తర్వాత ఆ టైంలో మనము ఒక హాఫ్ గిన్నె కొబ్బరి తీసుకోవాలి. అది నేను గ్రేట్ చేసి వేసుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. దాంట్లోకి అట్లనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేనైతే పొట్టు తీయలేదు, మీరు పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ కారము, అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. దాంట్లోకి వేసుకున్నాక ఇదంతా మెత్తగా బాగా మిక్సీ పట్టుకున్న పక్కన పెట్టుకోవాలి. మీరు ఒకవేళ కొబ్బరి తక్కువ తినేటట్టయితే తక్కువైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇది సరిపోతుంది. కొబ్బరిలోకి నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు. నీళ్లు వేయకుండా డ్రైగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా పట్టుకోవాలి. బరుకగా ఉంటే బాగుండదు, మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది. ఫ్రైలోకి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది పక్కన పెట్టుకోవాలి. ముందు మనం మూత పెట్టి ఉంచినది ఫ్రై అయిందో లేదో చూద్దాము. ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై అయిందో లేదో కలుపుకుంటూ చూసుకోవాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు
అలాగే 1-2 నిమిషాల పాటు సిమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ పెంచితే మాడిపోతే ఫ్రై బాగుండదు. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ స్టేజ్లో. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. నేనైతే కొంచెం వేస్తున్నాను, కొబ్బరిలోకి వేసాం కదా, అందుకని కొంచెం వేసి 2 కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కొంచెం అడుగు పట్టినట్టు అవుతుంది. కలిపిన తర్వాత మరి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకున్న తర్వాత మరి మూత ఓపెన్ చేసి చూడాలి ఉడికిందా లేదా అనేది. ఫ్రై కొంచెం కలుపుకున్న తర్వాత అది ఉడికిందా లేదా అని చూడాలి. ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఇలా చూసుకోవాలి. ఒక ఫోర్క్ తీసుకొని కుచ్చి చూస్తే దాన్ని ఫ్రై అయిందా లేదా, లోపలికి కుచ్చుకుంటే అది ఫ్రై అయినట్టు, లేకపోతే లేనట్టు. ఇది గుచ్చుకుంది, ఫ్రై అయింది. అలా తెలియకపోతే కట్ చేయొచ్చు. కట్ చేస్తే కట్ అవ్వాలి. కట్ అయితే ఫ్రై అయినట్టు, కట్ అవ్వకపోతే ఫ్రై కానట్టు. ఇలా కూడా తెలియకపోతే మరో మెథడ్ చూద్దాము. మరో మెథడ్ ఏంటంటే కొంచెం క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ తీసుకొని పక్కన పెట్టి కొద్దిసేపు ఉన్న తర్వాత దాన్ని చేత్తో పట్టుకొని ఇట్లా ఒత్తి చూడాలి. ఒత్తితే మ్యాష్ అయిపోతుంది. మ్యాష్ కాకపోతే ఉడకనట్టు. మ్యాష్ అయిపోయింది, నాకు ఇక్కడ మ్యాష్ అయింది, కానీ ఇంకా కొద్దిసేపు ఉడకాలని కొద్దిసేపు ఉంచుదామని అనుకుంటున్నాను. అది దాంట్లోకి వేసేసి కొద్దిసేపు కలపాలి. కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి దాన్ని కొంచెం అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లోనే ప్రాసెస్ అంతా జరగాలి. ఇంకా 1 నిమిషం మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఉంచిన తర్వాత 1 నిమిషం అది సిమ్లోనే ఉంచాలి. ఫ్లేమ్ పెంచితే మాడిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేయాలి. మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఫ్రై అయింది కదా, కాబట్టి ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి కారం వేసుకోవాలి. నేనైతే మొత్తం వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే కొంచెమైనా వేసుకోండి. మీకు ఎంత పడితే అంత వేసుకోండి. నేనైతే మొత్తం వేస్తున్నాను. మొత్తం వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేస్తే మాడిపోతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై మొత్తం సిమ్లోనే కావాలి. ఫ్లేమ్ ఎక్కువ పెడితే బాగుండదు. కొద్దిసేపు అలాగే మరి 1 నిమిషం మూత పెట్టాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత ఎందుకు పెడుతున్నామంటే మనం వాటర్ పోయడం లేదు కాబట్టి కొంచెం మూత పెడితే ఫ్రై అవుతుంది. మరి ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రై రెడీ అయిన తర్వాత మనం కొబ్బరి, వెల్లుల్లి కారం వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. ఆ స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం పదండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇలా ఉంటుంది. ఎంతో టేస్టీ క్యారెట్, కొబ్బరి, వెల్లుల్లి కారం ఫ్రై చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ తిన్న కంటికి చాలా మంచిది. ఇప్పుడు ఆ బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత అందులో క్యారెట్ మనం ముందుగా బౌల్లోకి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ పెట్టుకొని ఒక చపాతీలో వేడి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.